భారతీయ జనతా పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్ళబోతున్నారా? మొన్నటిదాకా అయితే ఆయన వెళ్ళట్లేదు అన్నటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. రాజ్యసభ సభ్యత్వం కూడా బీజేపీ చెప్తే వదులుకున్నారన్నమాట మాత్రం వాస్తవం. లేదా బీజేపీతో ర్యాపో కోసం వదులుకున్నారన్నమాట మాత్రం వాస్తవం. జగన్ దగ్గర ఉన్నటువంటి జగన్కు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే అంతకుముందు 3 ఎంపీలు బీజేపీ వైపుకి వెళ్ళడానికి కారణం ఆయనే. టోటల్గా 8 మంది రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ నుంచి వైసీపీ నుంచి బీజేపీ వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా తొలుత స్వయంగా విజయసాయిరెడ్డే వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇట్లా చెప్పారని, గతంలో తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభ సభ్యులను అట్లాగే 4 చంద్రబాబు నాయుడు పంపించడం వల్ల వాళ్ళిద్దరికీ ఏ ప్రాబ్లం రాకుండా ఈవెన్ మనం ఈడీ కేసులు పెట్టమన్నా సిబిఐ కేసులు పెట్టమన్నా వాళ్ళు వినలేదు. తద్వారా చంద్రబాబుని కాపాడారు. అట్లాగే మన జోలికి రాకుండా చూసుకుంటారు, చంద్రబాబు ఎట్లాగో మన మీద వెంటపడేటటువంటిది ఉంటుంది అని చెప్పారని. అయితే ఏం జరిగితే అది జరుగుతుంది చూసుకుందాం తప్పించి అట్లాగే ఇచ్చే ఉద్దేశం లేదని జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి చెప్పారని, ఆ విషయంలో ఇక విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలకి చెప్పడంతో సెకండ్ స్టెప్ ప్లాన్ బిలో భాగంగా బీజేపీ రంగంలోకి దిగేటప్పటికి అది 3 రాజీనామా చేశారని, అయితే అది విజయసాయిరెడ్డే చేయించాడని జగన్కి ఉన్నటువంటి నమ్మకం. ఇది ఓ ప్రధానమైన అంశం. ఎందుకంటే మరికొంతమంది ఎంపీలు కూడా విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం చెప్పారని, విజయసాయిరెడ్డి ఇట్లా మమ్మల్ని అటు వెళ్ళిపోమంటున్నారు సేఫ్టీ కోసం అన్నటువంటి పాయింట్ చెప్పారన్నటువంటి మాట బలంగా వినబడింది. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ తర్వాత విజయసాయిరెడ్డి తనే రాజీనామా చేసేశారు. దానికి ముందు ఆయన చెప్పుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి తనను అవమానించారని, అనేకసార్లు పదవులు ఇచ్చి ఆ పైన పక్కన పెట్టారని, తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ తనను పక్కన పెట్టించిందని, కోట్ల రూపాయలు దండుకున్నోళ్ళు బాగానే ఉన్నారు, 10 పైసలు తినకుండా చివరికి సొంత ఆస్తులు అమ్ముకుని సొంత ఇళ్ళు కూడా అమ్ముకుని మరి పార్టీ కోసం కష్టపడ్డాను, తీరా చూస్తే నాకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారు అంటూ విజయసాయిరెడ్డి ఫీలింగ్. అదే సందర్భంలో జగన్కు ఉండేటటువంటి ఫీలింగ్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడిటర్గా చేసుకునేటటువంటి ఆయన వ్యాపార లావాదేవీల్లో సహకరించారు కాబట్టి, ఇంకోటి తనతో పాటు జైల్లో ఉన్నారు కాబట్టి రాజ్యసభ సభ్యత్వం ఎవడే కాదు, రాజ్యసభ పక్ష నాయకుడిని చేయడమే కాదు పార్లమెంటరీ పక్ష నాయకుడిగా కూడా చేశాను, ఎవరికి ఇవ్వనంత వెసులుబాటు ఇచ్చాను, ఎవరికి ఇవ్వనంత యాక్సెస్ ఇచ్చాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీను లేకపోతే అమిత్ షాను వైసీపీ తరపున కలవడానికి కుదిరింది, కానీ ఉట్టి విజయసాయిరెడ్డి అయితే ఎట్టగరానిస్తారు వాళ్ళు. వైసీపీ తరపున మాట్లాడబడ్డా అంటే జగన్ ప్రతినిధిగా చూశారు 2014 నుంచి. అంతటి అవకాశం నేను ఇచ్చాను. ఇవాళ విజయసాయిరెడ్డికి మోడీతోనూ అమిత్ షాతోనూ ర్యాపో వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మీ, నా వలన వచ్చింది తప్పించి ఆయన వ్యక్తిగత స్నేహాలు కాదు కదా. అంతటి అవకాశం ఇస్తే ఈవెన్ అతను కోటరీ వ్యవహరించాడు అని చెప్పి అతని గురించి విపరీతమైన వ్యతిరేకతలు 100 కొద్ది 1000 కొద్ది స్టోరీలు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన రోజును కూడా నేనేమీ చేయలేదు, ఎలాంటిది పక్కన పెట్టలేదు. అంతగా ఆదరిస్తే కరెక్ట్గా పవరు దిగిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏదన్నా అడిగితే ఎట్లా సీట్లు, అయ్యా మీకు ఎంతకాలం మేము పనిచేసి పెట్టాం, 14 నుంచి 19 దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహకరించాం, 19 నుంచి 24 దాకా అధికార పక్షంలో ఉన్నా కూడా సహకరించాం, ఇవాళ కూడా సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మీరు ఎంపీలను తీసుకోవడం కరెక్ట్ కాదని మన తరపున నువ్వు వెళ్ళి మాట్లాడాల్సింది పోయి వాళ్ళ తరపున 8 మంది ఎంపీలను అటు ఇవ్వమని చెప్పి అడగడం ఏంటి, అట్టా ఒప్పుకోబోతే రాజీనామాలు చేయించి ఎత్తుగాడేంటి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కసి, జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కాన్సెప్ట్లో నుంచి వచ్చినటువంటి. అయితే ఆ తర్వాత విజయసాయిరెడ్డి స్వయంగా రాజీనామా చేసే ముందు జగన్తో సుదీర్ఘంగా 1 గంట సేపు ఫోన్ కాల్లో మాట్లాడటం, జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయండి, నేను వచ్చేదాకా కానీ కూర్చున్నాం, మీరు ఎలాంటి అపోహలొద్దంటే మీ మనసులో నేను లేను, మీ మిసెస్ మనసులో నేను లేను, మీ చుట్టూ ఉన్నటువంటి సో కోటరీ మిమ్మల్ని దూరం పెట్టించింది నా చేత నన్ను అని చెప్పి అందువల్ల నేను వెళ్ళిపోతున్నానని చెప్పడం. అది ఇక జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా వినకపోవడం అన్నటువంటిది రాజీనామా చేసి సైలెంట్గా ఉండటం వరకు నడిచింది. అంతవరకు సైలెంట్గా ఉంటే బాగానే ఉండేది. కానీ ఏదైతే చంద్రబాబు వేసిన ఎత్తుగడలో భాగంగా కాకినాడ పోర్టు అంశాన్ని బేస్ చేసుకుని విజయసాయిరెడ్డిని పిలిపించి విచారణకు పిలిపిస్తే ప్రభుత్వానికి ఫెసిలిటీ ఉపయోగపడేలాగా జగన్కి వ్యతిరేకత వ్యక్తమయ్యేలాగా పాయింట్లు మాట్లాడారు. దాంతో ఇక విభేదం అన్నటువంటిది పీక్ స్టేజ్కి చేరింది. ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు, కసిరెడ్డి గురించి మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాట్లాడకపోతే అసలు కసిరెడ్డి పేరే తెలిసేది కాదు. లెక్కర్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏమో నాకు తెలియదు అంటే సరిపోతుంది, కానీ కసిరెడ్డి అంటే కావాలని చెప్పి తీసుకొచ్చారు. పైగా ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో ఇక పదే ఉంది అన్నటువంటిది, కావాలని జగన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటిది జగన్ టీంది.
విజయసాయి రెడ్డి ఏమంటారు, అప్పుడు ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఇక తనని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో, సాక్షి డిబేట్లలో, అట్లాగే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ నెట్వర్క్ల్లో తనని టార్గెట్ చేస్తున్నారు జగన్ మనుషులు అనేటటువంటిది విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి ఫీలింగ్. దాంతో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి ఫైనల్ సంకేతం ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పటిదాకా నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసిన, మీ పట్ల కాస్త పాజిటివ్గా ఉన్నాను, ఎప్పుడైతే మీరు నన్ను టార్గెట్ చేసి దెబ్బ కొడదాం అనుకున్నారో ఇక నేను నాదంటూ నేను చూసుకుంటున్నాను, నాకు సెక్యూరిటీ కోసం నేను బీజేపీకి పోతున్నాను అని చెప్పి వెళ్ళారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి. ఇదే సందర్భంలో విజయసాయి రెడ్డిని బీజేపీలో చేర్చుకోవద్దని ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒత్తిడి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో వాస్తవంగా ఇవాళ దిగేసేసి హైదరాబాద్ ఇది అమరావతికి వచ్చేయాలి, కానీ అక్కడ ఉండి మరీ మాట్లాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డిని తీసుకోవద్దు అన్నటువంటి రూట్లో ఆయన ప్రెషర్ చేయబోతున్నారు అన్నట్టుది మరొక ప్రధానమైనటువంటి వాదన. ఒకవేళ వాళ్ళతో కలిసినా కలవకపోయినా విజయసాయి రెడ్డిని తీసుకోవద్దు అనేటటువంటిది. ఇంకో పక్కన అటు జాతీయ స్థాయిలో కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పటికే గతంలో సుజనా చౌదరిని తీసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ని డిబేట్లో ఏది పార్లమెంట్లో డిబేట్ సందర్భంగా మాట్లాడినటువంటిది ఉంది. అటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఆర్జేడీ కావచ్చు, ఇట్లాంటిది మీద అంతకుముందు ఇట్లా కేసులు ఉన్నాయి, మీ దగ్గరికి రాగానే వైట్ వాష్ అయిపోయారు అన్నటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు తీసుకుంటే ఇక్కడెక్కడ యాక్సెప్ట్ చేస్తారన్నటువంటి మరొక పాయింట్ ఉంది. ఓవరాల్గా విజయసాయి రెడ్డి అయితే భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధపడిపోయారు, ఢిల్లీలో మాట్లాడున్నారు. ఏం జరుగుతుందో, ఏ మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.